హై టెన్షన్ నెలకొంది. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ఇల్లు కార్యాలయాన్ని ముట్టడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. ఎమ్మెల్యే వెంటనే ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లు ఉంచారు. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నివాసం ముట్టడికి ప్రయత్నించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదుపులోకి తీసుకున్నారు. పార్టీ ముట్టడి చేయాలని ఉద్దేశంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరినీ మేము కొంతమందిని వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నాం. ఎవరన్నా కొంచెం ఎక్కువగా అగ్రెస్ చేస్తే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది కూడా అదుపులో తీస్తున్నాం. ఎలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఇక్కడ పీస్ఫుల్ గా జరిగే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడికైతే 100 మంది వచ్చారు. అవుట్స్కట్స్ లో కొంతమంది వచ్చారని సమాచారం ఉంది. ఎక్కడికక్కడ పికప్ చేస్తా ఉన్నారు. పర్మిషన్ లేదు కదండి. పిలిపించుకుంటే వాళ్ళు పిలిపించుకుంటే సరిపోతారా? పర్మిషన్ లేదు కదా. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. వెంటనే నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. విమర్శలకు తావివ్వకుండా నడుచుకోవాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.